నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. లెబనాన్, సిరియాలో పేజర్, వాకీటాకీ పేలుళ్ల తర్వాత అలాంటి పరిస్థితే భారత్లో వస్తే ఎలా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక కొత్త క్వశ్చన్ వస్తోంది. అయితే ఆ థ్రెట్ మనకుంటే చైనా నుంచి ఉంటుంది, ఇజ్రాయెల్ నుంచి కాదు. ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన దేశంలో చాలామంది, కొన్ని కోట్ల మంది సామాన్య ప్రజలతో పాటు త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి చాలామంది ఆఫీసర్లు, అధికారులు చైనాలో తయారైనటువంటి ఉత్పత్తులని, అది స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, లేకపోతే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా, ఇంటర్నెట్తో కనెక్ట్ చేయగలిగే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కూడా భారత్కు చాలా ప్రమాదం. అలా చాలామంది వాడుతున్నారు. వాస్తవానికి కొన్ని లక్షల కోట్ల చైనా మేడ్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నారు. ప్రతినిత్యం ఇక్కడి నుంచి డేటా చౌర్యం జరుగుతోంది. మన ఫోన్లోని సంభాషణలు కానీ, మెసేజ్లు కానీ చైనా గమనిస్తోంది అనేటువంటి ఆ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అది నిజమైతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం భారత్కి పొంచి ఉందనేటువంటి వాదన వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది తెలుసుకుందాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే అండి రాజు గారు. ఇప్పుడు లెబనాన్, సిరియాలో ఇజ్రాయెలే చేసిందని అందరూ అనుకుంటున్నారు. బట్ ఎక్కడ బహిరంగంగా ప్రకటన రాలేదు. బట్ అది పాయింట్, అది పక్కనగా పెట్టేస్తే, అలాంటి పరిస్థితే గనక భారత్కి వస్తే చైనా లాంటి దేశం ఏదైనా చేయగలగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చైనాలో తయారైనటువంటి ప్రోడక్ట్స్ మన దగ్గర కోట్లలో ఉంటాయి. చైనా కంపెనీలు తయారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ మన దగ్గర కొన్ని కోట్లలో ఉంటాయి. ఈ పాసిబిలిటీ ఏంటి? నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అంత పెద్ద ప్రమాదం మనకి పొంచి ఉందా? ప్రైమరీగా చెప్పాలి అంటే చైనా నుంచి మన ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ. వన్ ఆఫ్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ మనం ట్రేడ్ చేసే కంట్రీలలో. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనకి వాణిజ్యపరంగా చూసుకుంటే ఇండియాతో పాటు. అందులో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ $118 బిలియన్ వరకు మనం వాళ్ళతోటి ట్రేడ్ జరిగింది. అందులోనూ ఓన్లీ ఒక 15 బిలియన్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేశాం. మిగతాదంతా కూడా ఇంపోర్టే చేసుకుంటున్నాం. అండ్ పోయిన సంవత్సరం చూసుకుంటే $136 బిలియన్ అప్రాక్సిమేట్ గా ట్రేడ్ జరిగింది. అందులో 16 బిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేసాము, మిగతా 120 బిలియన్ వరకు ఇంపోర్ట్స్ చేసాం. ఈ ఇంపోర్ట్స్ లో కూడా మేజర్ పార్ట్ వచ్చేసేది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్. దాని తర్వాత వచ్చేసేసి ఫార్మాస్యూటికల్, కెమికల్ ఐటమ్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ మేజర్ ప్రైమరీ వచ్చేసేసి ఎలక్ట్రానిక్ ఐటమ్సే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు జరిగిన ఏదైతే లెబనాన్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, సరే అది జరిగింది వీళ్ళ నుంచేనా కాదన్న ఒక విషయం పక్కన పెడితే అట్లాంటి పరిస్థితి ఉండవచ్చా? ఆ రేంజ్ లో ఉండకపోవచ్చు, కానీ అంతకంటే పెద్ద థ్రెట్ ఉందండి మనకి. ఇప్పుడు ఏంటంటే చైనా డైరెక్ట్ గా ఏదైనా ఫోన్లలో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఫెయిల్ చేస్తుందా అంటే, అంతకంటే ఇంకా పెద్ద థ్రెట్ ఏంటి అంటే, మనము రోజు జరుగుతున్న సంభాషణలు కానీ, మన ప్రపంచంలో, మన భారతదేశంలో మన మిలిటరీ పొజిషన్స్ కానీ, మన మూవ్మెంట్ కానీ, మన ట్రేడ్ విషయాలే కానీ, ప్రపంచంలో ఇంకా అన్నిటికంటే ఇంకా గొప్పది, చాలా మటుకు మనం R&D చేస్తాం. కొత్త ప్రొడక్ట్ అనుకోవడానికి కానీ, మనం ఇంటర్నల్ గా ఎటువంటి పాలసీలు చేద్దాం అనుకుంటున్నాము ఏంటి అనేవి, ఇట్లాంటివి చాలా జరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఎవరైతే శత్రు దేశం అనుకుంటామో వాళ్ళు ఈ ప్రపంచంలో, ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మిలిటరీ ఎక్విప్మెంట్ కో డైరెక్ట్ ఫైట్ కంటేనో ద బిగ్గెస్ట్ రిసోర్స్, ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా. వాళ్ళు మన దేశంలో జరిగే పాలసీల విషయం కానివ్వండి, రీసెర్చ్ విషయమే కానివ్వండి, మిలిటరీ ఇన్ఫర్మేషనే కానివ్వండి, అండ్ ఇంకొకటి అసలు డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు ఉంటే మనం ఏ విధంగా కస్టడీ చేయొచ్చు, వాళ్ళ పాలసీలు ఏ విధంగా మార్చుకోవచ్చు ఏంటి అనేది, అది అన్నిటికంటే పెద్ద థ్రెట్. అండ్ సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే హౌ ద కంట్రీస్ ఎవాల్వింగ్, అంటే వార్ఫేర్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది అంటే రాజు గారు, ఇంత ముందుకు ఫిజికల్ వార్ఫేర్ ఉంటుండే. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు వ్యక్తులు ఎదురుగా నిలబడి కొట్టుకోవడము, చంపుకోవడం ఉంటుండే. దాని తర్వాత గన్స్ ఎట్లాంటివి వచ్చేసాయి. తర్వాత వచ్చేసేసి ట్యాంక్స్, ఎయిర్ వార్ఫేర్ వచ్చింది. ఇప్పుడు సైబర్ వార్ఫేర్ ఒకటి అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెండోది.
మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, సైబర్ వార్ఫేర్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అనుకున్నాం. అవును. ఏది చైనా లాంటి కంట్రీ మన కంట్రీ పైన సైబర్ అటాక్స్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న సిస్టమ్స్ ని హ్యాక్ చేయడం కానీ అట్లాంటిది కానీ. ఇప్పుడు మనం రీసెంట్ గా అంటే ఇంత ముందుకి ఇది ఉన్నదే, ఇటు వచ్చి కొత్తదేం కాదు. కానీ మొన్న ఇన్సిడెంట్, లెబనాన్ ఇన్సిడెంట్ తర్వాత మనం ఫిజికల్ గా చూస్తున్నాం. ఏది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తోటి కూడా మేజర్ డ్యామేజ్ చేయగచ్చు. అండ్ ఇది ఒక పార్ట్ ఆఫ్ ద వార్ఫేర్ అనేది మనకి కళ్ళ ముందర చూసాం, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసాం. సో ఇప్పుడు మనము చైనా తోటి చూసుకుంటే మనం ఎన్ని రకాల ఎక్స్పోజ్ అయి ఉన్నామంటే, మీరు అడిగిన క్వశ్చన్ కి చైనా తోటి మనకి వాళ్ళు కావాలి అనుకుంటే ఈ ఐటమ్స్ ని పేల్ చేసి చేసేంత ఇది లేకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు కొంతవరకు వెరిఫై చేస్తారు, చూస్తారు, కానీ చెప్పలేము. ఎందుకంటే ఇండియా కొన్ని ఇంపోర్ట్ చేసుకున్న విషయంలో సివిలియన్ అటాక్ ఎక్కువ అంత రేంజ్ లో ఉండకపోవచ్చు అనేసి అనుకున్న ఒక నిమిషము. ఇన్ఫర్మేషన్ లో మాత్రం మనకి కొంతవరకు కాదు, చాలా మట్టుకి ఇబ్బందులు ఉన్నాయి. అది మరి ఎంతవరకు మనము కంట్రోల్ చేయగలుగుతాము, కంట్రోల్ చేస్తున్నాం అన్నది క్వశ్చన్. రెండు రకాల థ్రెట్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా. ఇప్పుడు లెబనాన్లో జరిగినట్టుగా పేలుళ్ళు చేయడం అనేది అంత తక్కువ ఆప్షన్ ఉంటుంది, అంత అవకాశం ఉండకపోవచ్చు, బట్ పాసిబిలిటీ ఉంది. రెండోది దానికంటే పెద్ద థ్రెట్ ఏంటంటే మన తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళు, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు పాలసీస్ కానీ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతికి వెళ్ళిందంటే కనుక అది చాలా పెద్ద ప్రమాదం, అది మనం ఊహించలేము. ఇంకా దానికంటే ఇంకొకటి కూడా ఉందండి. మనము ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ పైన సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాం. ఓకే, ఈ 2 మిలియన్ పైన అంటే చాలా చేశాము. ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ పైన అంటే మనకు అఫీషియల్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారము ఇవన్నీ కూడా చైనా ఇంపోర్టెడ్. అందులో ఒక 10 లక్షల పైన సీసీటీవీ కెమెరాలన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే సారీ టు ఇంటరప్ట్ యు రాజశేఖర్, ఇప్పుడు చైనా 2 మిలియన్ కెమెరాస్ మనం పెట్టామని చెప్తున్నారు, అవన్నీ కూడా చైనా నుంచి తెచ్చుకున్నాం. అంటే వేరే ఆప్షన్ లేక అక్కడి నుంచి తెచ్చుకున్నామా? తెలుసు కదా మనకు చైనా ప్రధానమైనటువంటి శత్రువు అని తెలుసు కదా, తెలుసు కూడా మనం చైనా తాలూకా కెమెరాని ఎందుకు వాడాల్సి వచ్చింది? సో మన దగ్గర ఒకటి ఏంటి అంటే కొద్ది కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి చీప్ గా వస్తుంది. ఏంటి అంటే మన దగ్గర ఇప్పుడు కొంతవరకు చేస్తున్నాము, కానీ ఇనీషియల్ గా మాక్సిమం చైనా నుంచే తెచ్చుకున్నాం, ఇంకా కూడా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతూనే ఉన్నాయి. సో అది ఎంత పెద్ద థ్రెట్ అంటే అండి, చైనా మళ్ళీ చాలా మటుకి సీసీటీవీ కెమెరాలు ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఎక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్ యాప్ పెట్టుకొని మానిటర్ చేయడానికి ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఒక మిలిటరీ బేసో, లేకుంటే మీరు కంటిన్యూస్ గా డేటా పంపించాల్సిన అవసరం కూడా లేదు. స్నాప్ షాట్ గా అప్పుడో ఇప్పుడు ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ పంపించుకున్నా గానీ ఎదుటి కంట్రీకి మన దగ్గర అసలు అక్కడ లొకేషన్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉండే అవకాశం ఉన్నది. అంటే అది జరుగుతుంది, దానిపైన ఎటువంటి వెరిఫికేషన్ చేయలేదు అని చెప్పట్లేదు, కానీ కొంతవరకు ఆస్కారం ఉన్నది. చేయదలుచుకుంటే వాళ్ళు నిజంగా కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయదలుచుకుంటే చేసే ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం, టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేశాము, హువాయిని, జెట్టీని కంప్లీట్ గా బ్యాన్ చేశాం. అవిటితో పాటు కాకుండా వివో, సియోమిలో వీళ్ళని కూడా లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండే ఉంటుంది, 2022లో అనుకుంటాను, ఒక చైనీస్ వ్యక్తిని అరెస్ట్ చేయడము, మనీ లాండరింగ్ చేస్తున్నారని, వాళ్ళ టెక్నాలజీని కొంతవరకు రౌటర్స్లలో వీటిలలో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అరెస్ట్ చేయడము, ఆ కంపెనీలను కొంతవరకు బ్యాన్ చేయడము, అట్లాంటివి చేశాం. ఇదేమి ఇంతవరకు జరగలేదు, ఇక నుంచి జరగదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఆల్రెడీ మనకు ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అటువంటిది జరిగింది కూడా. అప్పుడు 5G టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఈవెన్ యూకే కానీ ఇండియా సపోజ్ టు మనం అన్ని కూడా ఈ హువాయిన్ వాళ్ళ రౌటర్స్ ని వాళ్ళని పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేశారు ఇనిషియల్ గా. ఇప్పుడైతే అందులో స్పైవేర్స్ ఉన్నాయి, కొంతవరకు రిమోట్ గా చైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కంపెనీలో, వాళ్ళకి స్పై చేసి ఇన్ఫర్మేషన్ ని మనం హ్యాక్ చేసే ఆస్కారం ఎక్కువ ఉందని చెప్పేసి ఆ కంపెనీకి కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశాం. మన దగ్గరే కాదు ఈ విషయము, ఈవెన్ యూకేలో, యుఎస్ లో కూడా పెద్ద ఇష్యూ జరిగింది అప్పుడు. అండ్ ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ సీసీటీవీ కెమెరాలు అని చెప్పాను కదా, ఏదైతే కంపెనీ తయారు చేస్తుందో అందులో మోర్ దాన్ 40% ఆఫ్ ద షేర్ వచ్చేసేసి చైనీస్ గవర్నమెంట్ స్టేక్ ఉంది దాంట్లో. అండ్ ఇంకా మొబైల్ ఫోన్స్ దగ్గరికి వచ్చేసేస్తే చాలా మటుకు అది వెరీ సింపుల్ అండి. అది ఏదో మనకి పెద్ద పెద్ద ఆఫీసర్లు లేకుంటే అఫీషియల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు, లేకుంటే అఫీషియల్ వర్క్స్ కి చైనా ఎక్విప్మెంట్ వాడుదని చెప్పేసి ఒక డిఫెన్స్ వాళ్ళు ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. కానీ ఒక చిన్న గ్రేడ్ ఆఫీసర్ ఎవరో మేజరో ఎవరో ఒకరు వేరియస్ ఈవెన్ చిన్న ఆర్మీలో ఉండే చిన్న వ్యక్తి కాడి నుంచి యూజ్ చేసినా గానీ
చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉమ్, ఎప్పుడో ఎవరితోటో మాట్లాడుతుంటూ మా నన్ను ఇక్కడి నుంచి బెటాలియన్కి కాశ్మీర్కి మూవ్ చేశారనో లేకుంటే అరుణాచల్కి మూవ్ చేశారనో వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అన్నా కూడా ఉమ్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి ఉమ్. ఇప్పుడు అట్లాంటివన్నీ వినాల్సిన అవసరం లేదు కదండి. ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే ఈ డీకోడ్ కీవర్డ్స్ చేసేస్తుంది. అంతే డీకోడ్ చేసేసి ఉమ్, కీవర్డ్ అనపడగానే ఆ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటిని కూడా పీసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక దగ్గర క్రోడీకరించి అది ఏంటి అని చెప్పేసి చేయగలుగుతున్నది. అంత టెక్నాలజీ ఉంది. అంతకంటే టెక్నాలజీ ఇప్పుడు చైనాలో అవైలబుల్ ఉంది ఆల్రెడీ. ఏఐలో కూడా చైనా దే ఆర్ వే ఫార్వర్డ్, వే హెడ్ దాన్ అస్. మనకంటే చాలా ముందు ఉన్నారు ఇంకా. సో మొబైల్ ఫోన్ల నుంచి, ఇట్లాంటి ఎక్విప్మెంట్ నుంచి, బ్రాడ్కాస్ట్ ఎక్విప్మెంట్ నుంచి, రౌటర్స్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా చాలా మటుకు థ్రెట్ అయితే ఉన్నది. ప్రస్తుతానికి ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ వీటన్నిటిని కూడా తీసుకురాగానే ప్రాపర్ టెస్ట్ చేసి, ఎంత టెస్ట్ చేసినా కానీ దెర్ ఆర్ లూప్ హోల్స్ అండి. ఎంతో కొంత ఐటీలో ప్రోటోకాల్ లెవెల్లో, టీసీపీ లెవెల్లో డేటా ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ప్యాకెట్ లెవెల్లో కొంతవరకు మానిటర్ చేసినా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫోన్ వాళ్ళదే అయిపోయింది. కొన్ని బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళే అయిపోయినాయి, ఈ రౌటర్స్ వాళ్ళే అయిపోయినాయి. ఏంటి అంటే ఇవన్నిటిని అంటే ఒక వెబ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్ అండ్ వెబ్ లో వాళ్ళ ఐటమ్స్ ఎండ్ యూజర్ నుంచి మొదలు పెడితే చివరి వరకు అంతటా ఇంటిగ్రేట్ అయి ఉన్నారు. కాదు ఇప్పుడు రాజశేఖర్ గారు, సరే ఇప్పుడు చైనా మేడ్ ప్రోడక్ట్స్ అంత రిస్క్ అని తెలిసినప్పుడు పూర్తిగా తగ్గించడానికి ఏమైనా ఆస్కారం ఉందో? మీరు అన్నట్టు ఇంత ట్రేడ్ జరుగుతుందని చెప్పి కొన్ని లెక్కలు చెప్పారు. చైనా ఒక్కటి తయారు చేయడం లేదు కదా, వేరే కంపెనీలు కూడా వేరే అదర్ కంట్రీస్ కూడా తయారు చేసిన, అమెరికా తయారు చేసిన ఫోన్స్ ఉన్నాయి, జర్మనీ మేబీ అదర్ కంట్రీస్ తయారు చేసిన ఫోన్స్ కూడా ఉన్నాయి కదా. ఈ ట్రేడ్ ఏదో ఇక్కడ ఆపేసి వేరే కంట్రీ నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి ఆస్కారం లేదా? ఈజ్ ఇట్ నాట్ దట్ ఈజీ? అయితే ఒకటి 2014 తర్వాత ఎప్పుడైతే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో కొంతవరకు ఇప్పుడు అసెంబ్లీ యూనిట్స్ ఇండియాలోకి వచ్చాయి. ఏది ఫోన్ అసెంబ్లీ యూనిట్స్ చాలా మట్టుకు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయి. అట్లా స్లోగా పోతున్నది. కానీ పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏం జరిగింది అంటే అండి, కాస్ట్. మనము ఈవెన్ చైనా, అమెరికా కూడా టెక్నాలజీ వాళ్ళదైనా కానీ అసెంబ్లింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మాక్సిమము చైనా, తైవాన్, వియత్నాం ఇటువైపే జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ ఇవి కూడా యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళ కంట్రీలలో ఎక్కడ చేయట్లేదు. మేజర్ రీజన్ ఏంటి అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం. సో ఇప్పుడు మన దగ్గర ఒకటి ఏంటంటే ఇనిషియల్ గా కొంత టెక్నాలజీ తక్కువ ఉండే, రెండోది మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ కంట్రీస్ మన దగ్గర అంత మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ లేక ఉండే. ఇప్పుడు స్లోగా ఆ వైపుగా గత 4-5 years నుంచి అనుకోండి, 8 years నుంచి జరుగుతూ ఉన్నది. కొంతవరకు చేంజ్ వస్తూ ఉంది. ఇప్పుడు డిఫెన్స్ లో మొత్తం ఈ చైనా మేడ్ ప్రొడక్ట్స్ ని పూర్తిగా వాడకూడదనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారా? ఇప్పటికే తీసుకొచ్చారా? ఎక్కడైతే అఫీషియల్ ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడైతే వాడుతున్నామో, కానీ పూర్తిగా అయితే తొలగించే పరిస్థితుల్లో అయితే లేదండి నాకు తెలిసినంత మటుకు. సర్క్యులర్స్ ఉన్నాయి, పర్సనల్ లెవెల్లో ఉన్నాయి, వ్యక్తిగత లెవెల్లో ఎక్విప్మెంట్ ఆల్రెడీ వాడుతుంది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ ఫోన్ జేబులోనే ఉంటుంది. మీరు ఏదో ఫ్రెండ్ తోటో టెక్నాలజీ గురించో ఏదో మాట్లాడండి, నెక్స్ట్ టైం మీరు గూగుల్ ఓపెన్ చేసినప్పుడు లేకుంటే ఎక్కడన్నా ఫేస్బుక్ లోనో ఎక్కడో ఏదో బ్రౌజ్ చేస్తుంటే మీకు ఆ ప్రొడక్ట్ తాలూకు యాడ్స్ వచ్చేస్తుంటాయి. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఈ రోజు రేపు మనము ఫోన్లో నేనేం మాట్లాడట్లేదు కదా అనుకోవడానికి లేదు. మీ ఫోన్ జేబులో ఉన్నా సరిపోతుంది. మీరు వాట్సాప్లో మాట్లాడుతున్నా కానీ ఫోన్ వినేటివన్నీ వింటూనే ఉంటుంది. ఎక్కడెక్కడ క్యాప్చర్ చేయాలో అట్లాంటి క్యాప్చర్ చేసేంత టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది. సాఫ్ట్వేర్స్, మాల్వేర్స్ ఉన్నాయి, చాలా ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇప్పటికీ నాకు తెలిసి మనోళ్ళు కొంతవరకు ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ని, ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ని కొంతవరకు ఇనిషియల్ గా టెస్ట్ చేయడము, రెగ్యులర్ గా ఆడిట్ చేయడము, మాల్వేర్స్ అట్లాంటివి ఏమి రన్ కాకుండా కొంత రెగ్యులర్ గా సెక్యూరిటీ చెక్స్ చేయడం అనేవి కొంతవరకు నడుస్తున్నాయి. కానీ అంటే టెక్నాలజీ పూర్తిగా ఆ డెప్త్ లో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో అండర్స్టాండింగ్ ఉండి చేస్తున్నారని అయితే నేను అనుకోనండి. మనం కొంతవరకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ నాకు తెలిసి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ డిఫెన్స్, ఎస్పెషల్లీ చాలా మట్టుకి పాలసీ మేకింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఏవైతే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయో నేషన్ కి, ఆ ప్లాన్స్ ఇప్పుడు సింప్లెస్ట్ ఆఫ్ సింప్లెస్ట్ థింగ్స్ అండి. ఒక గవర్నమెంట్ నెక్స్ట్ 10 years పాటు ఇండియన్ డెమోగ్రఫీ పైన, అంటే మన యూత్ డెవలప్మెంట్ కోసం అనుకోండి, ఎటువంటి పాలసీలు చేద్దాము, అసలు నెక్స్ట్ 5 years లో 10 years లో ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నవి, అది కూడా చాలా కీలకం ఇన్ఫర్మేషన్.
ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కొంత కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అట్లాంటివి మిగతా దేశాలలో లీక్ అయినా కానీ వాటిని సాబటాజ్ చేసేందుకు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఎస్పెషల్లీ గవర్నమెంట్ లో అండ్ డిఫెన్స్ లో పాలసీ మేకింగ్ లో కొంతవరకు చైనీస్ ప్రొడక్ట్స్ అన్నిటినీ యూజ్ చేయడం తగ్గించేసేసి అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో చాలా మట్టుకు ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నిటిని డెవలప్మెంట్ చేయడము. ఇంకొకటి ఏంటి అంటే నెట్వర్క్ మానిటరింగ్ అండి. ఇప్పటివరకు మన ఇండియా బాగానే చేస్తూ ఉంటారు కానీ ఇంకా కూడా పెంచాలి. ఏంటి అంటే ఎవ్రీ డేటా గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ కానీ కమింగ్ టు ద కంట్రీ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కంటిన్యూస్ గా స్నూపింగ్ అని అంటాం. ఏంటి అంటే ఎవ్రీ ప్యాకెట్ ఆఫ్ డేటా ఎక్కడ వెళ్తుంది అక్కడి నుంచి ఎండ్ టు ఎండ్ మానిటరింగ్. అంటే మనం ఎక్కడికైతే డేటాను పంపిస్తున్నామో అక్కడికే వెళ్తుందా లేకుంటే మధ్యలో ఎక్కడైనా ఇంటర్సెప్ట్ అయిపోయి వేరే ప్లేసెస్కి వెళ్తుందా అంటే ఇంత చేయాలి అంటే నిజంగా కూడా చాలా కాంప్లెక్సిటీ తోటి కూడుకున్న విషయము. అంత ఈజీగా అయ్యే పని కాదు కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ నౌ. చేయాలి కాస్త అటు ఇటు అయినా కానీ కష్టమైన దానికి పైన ఎక్కువ ఖర్చు అయినా కానీ ఇక్కడ నుంచి అలా చేస్తేనే మనము కానీ నేషన్ కానీ సెక్యూరిటీ పరంగా మన సవరెంటీ పరంగా సెక్యూర్గా ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ కూడా మస్ట్ నీడెడ్ థింగ్స్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. చాలా విలువైనటువంటి విషయాలు చెప్పారు. ఐ థింక్ ఈ మెసేజ్ మన ప్రజలందరూ కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకి డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఐ థింక్ వాళ్ళందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. చైనాతో తయారు చేయబడినటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డివైసెస్, ఇంటర్నెట్తో కనెక్ట్ చేయగలిగేటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాడడం మానేయడం మంచిది కానీ అంటనే సాధ్యపడదు. కాబట్టి వీలైనంత వరకు సాధ్యం ఉన్నంత వరకు చైనా మేడ్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండడమే మంచిది అనేటువంటి అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఎందుకంటే మనం వాడే అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు గమనించేటువంటి అవకాశం ఉంది. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు, రక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం ఇప్పటికే చాలా జరుగుతోంది. అది మరింత ఉధృతంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.